హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం చూడబోతున్నాం ఆంధ్ర స్టైల్ గోవాకు పచ్చడి. ఈ పచ్చడి చాలా హెల్తీ, టేస్టీ మరియు డైజెషన్కి చాలా మంచిది. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీ చూసేస్తాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేస్తాం. రెడ్ చిల్లీ ఒక 10 ఎత్తుకున్నాను నేను. కారం మీకు ఎంత కావాలో అంత ఎత్తుకోండి. ధనియాలు కొంచెం, అండ్ జీరా కొంచెం, ఆవాలు కొంచెం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దాంట్లో ఆవాలు ప్లస్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆవాలు పొరిచిన తర్వాత ధనియాలు వేయండి. ధనియాలు వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ధనియాలు కూడా ఫ్రై అయిన తర్వాత కాళ్ళు తీసేసిన ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఇది మీ ఎంత కారం కావాలో అంతగా యాడ్ చేసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి ఎంత కావాలో. నేనైతే 10 వేస్తున్నాను. సో అవన్నీ బాగా మిక్స్ చేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. గోవాకులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఎస్పెషల్లీ లేడీస్, కిడ్స్, అనీమియా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మంచిదండి. తప్పకుండా వీక్లీ వన్స్ అన్నా చేసుకోండి. సో మనం ఇప్పుడు బాగా ఫ్రై చేసుకునేసాము. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక ప్లేట్కి షిఫ్ట్ చేసేయండి. అంతే అండి, ఇట్లా బాగా వాడ్చుకోవాలి. చూసారా, ఆ ధనియాలు కూడా లైట్ బ్రౌన్ కలర్గా మారింది. సో ఈ స్ట్రక్చర్లో ఉన్నప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకోవాలి. గోవాకు తినడం వల్ల ఇంకో బెనిఫిట్ కూడా ఉంది, ఇంప్రూవ్ డైజెషన్. గోవాకు పచ్చడి లాంటి కర్రీ తింటే డైజెషన్ స్మూత్గా ఉంటుంది. కాన్స్టిపేషన్, బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్కి షిఫ్ట్ చేసి దాన్ని ఇట్లా పక్కన పెట్టేయండి ఒక సైడ్లో. ఇంకా అదే బాణీలో గ్యాస్ మీద పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం గోవాకుని 2 టైమ్స్ వరకు బాగా వాష్ చేసి పెట్టుకున్నాం పక్కన. సో ఇలాగా వాష్ చేసి 2 టైమ్స్ కాదు 3 టైమ్స్ కూడా వాష్ చేయండి, ఎందుకంటే దాంట్లో మట్టి ఉంటాయి కదా. సో అందువల్ల ఇట్లా వాష్ చేసేసి ఆయిల్లో గోవాకుని వేసేయండి. చూసారా ఫ్రెండ్స్, ఎప్పుడు చూసేకి ఎంత ఉన్నట్టు ఉంటుంది గోవాకు, బట్ అది ఉడికిన తర్వాత దాంట్లో కాల్వాసే వస్తుంది. చూడండి, ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ నేను యాడ్ చేసుకున్నాను. పోపుకి కావాల్సిన పదార్థాలు చూసేస్తాం. ఉల్లిపాయ ఒకటి చిన్నది, వెల్లుల్లిపాయలు ఒక 4-5 పళ్ళలు, అండ్ కొంచెం రెడ్ చిల్లీ ఇట్లా దించి పెట్టుకోండి. కరివేపాకు కొంచెం, ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకోండి. అంతలోపల మనకి గోవాకు ఉడికిందా లేదా అని అప్పుడప్పుడు కలుపుతా చూసుకుంటూ ఉండాలి. చూసారా ఎంత వాటర్ వదిలిందో. సో ఒక ప్లేట్ వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఆర్ 7 మినిట్స్లో ఉడికిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి. మా అత్తగారు ఇట్లా నలిపి చూస్తున్నారు ఉడికిందా లేదా అని. గోవాకు స్కిన్ హెల్త్ కూడా చాలా మంచిదండి. విటమిన్ సి కూడా ఉంటుంది దీంట్లో. అల్సర్ ఉన్న వాళ్ళు కొంచెం అవాయిడ్ చేసుకుంటే మంచిది. గోవాకు గుడ్ ఫర్ స్కిన్, హెయిర్, బ్లడ్ ప్యూరిఫికేషన్కి హెల్ప్ చేస్తుంది కాబట్టి స్కిన్ గ్లో ఇంప్రూవ్ అవుతుంది. హెయిర్ ఫాల్ కొంచెం తగ్గుతుంది. మన గోవాకు రెడీ అయిపోయింది, ఉడికిపోయింది. ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసి ఆరబెట్టేయండి. అంతలోపల మళ్ళీ మిక్సీ జార్ ఎత్తుకొని ఆ ఎండుమిర్చి ఆరబెట్టున్నాం కదా, దాన్ని ఆ మిక్సీ జార్లో వేసి కోర్స్గా రుబ్బుకోండి. ఇట్లా ఫస్ట్ ఎండుమిర్చి వేసి రుబ్బుకున్న తర్వాత ఆ తర్వాత మిగతావి వేసుకొని రుబ్బుకోండి. దాంట్లో కొంచెం రాక్ సాల్ట్ వేసుకోండి, మీకు ఎంత కావాలో అంత టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. వేసుకొని కోర్స్గా రుబ్బుకోండి.
సో ఇలా నేను చూపించే విధానంగా మీరు రుబ్బుకోండి. ఇంకా దీంట్లోంచి సగం పొడి ఎత్తేసి కొంచెం గోవాకి యాడ్ చేసుకుంటా రుబ్బుకోండి. ఇలా 2 మిక్స్ చేసిన తర్వాత ఇలా వస్తుంది గోవాకు. ఆల్మోస్ట్ అయిపోయిందండి మన గోవాకు పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 10 డేస్ 15 డేస్ కూడా పెట్టుకొని తినచ్చు. అండ్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఒక మంత్ కూడా యూజ్ చేసి తినచ్చు. పచ్చడి స్ట్రక్చర్ చూసారా, అలా ఉండాలి. ఎక్కువగా కూడా ఫైన్గా కూడా రుబ్బుకోదండి, తినేదానికి బాగుండదు. సో ఇలా కోర్స్గా రుబ్బుకోండి. అంతే లోపల మనం పోపుకి సిద్ధం చేసుకుంటాం. గ్యాస్ మీద అదే బాణీలు పెట్టుకోండి. వాష్ చేసేసి దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. అంటే ఆయిల్ ఎక్కువ ఉంటే నిలువ ఉంటుంది, సో అందువల్ల ఆయిల్ వేసుకోండి. పోపుకి ఆల్రెడీ ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఎత్తుకోండి. నూనె కాగిన తర్వాత దేవర్ష్ వచ్చి బిస్కెట్ తింటున్నాడు క్యూట్గా. అండ్ అది దాంట్లో మస్టర్డ్ సీడ్స్ వేసుకోవాలి, అంటే ఆవాలు. నూనె కాగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వచ్చి పొరిచిన తర్వాత ఆవాలు పొరిచిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని ఆ తర్వాత ఎండుమిర్చి దాన్ని వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. మనం దంచి పెట్టుకోవాలి అది కూడా, అప్పుడే దాని ఫ్లేవర్ బాగుంటుంది. ఇట్లా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. అండ్ కర్రీ లీవ్స్, కరివేపాకు. ఆ తర్వాత లాస్ట్గా ఆనియన్స్ వేసేయండి, ఉల్లిపాయలు. ఇట్లా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. కాసేపు బాగా ఫ్రై చేయాలి ఉల్లిపాయల్ని. నూనె ఎక్కువ ఉంది కదా అని ఆలోచించద్దండి. అంటే పచ్చళ్ళకి ఇలాంటివికి నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్గా. ఇలా బ్రౌన్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయండి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మనం పచ్చడి పెట్టున్నాం కదా, ఆ పచ్చడిని దాంట్లో వేసేయండి. ఆ పోపులో వేసేసి బాగా మిక్స్ చేసేయండి. ఫ్రెండ్స్, మన గోవాకు పచ్చడి రెడీ. ఈ పచ్చడి హాట్ అన్నం, గీ, ఆనియన్ స్లైసెస్తో సూపర్ కాంబినేషన్. గాయ్స్, మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, కామెంట్స్ చేయడం మర్చిపోకండి. ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ట్రెడిషనల్ హెల్దీ ఆంధ్ర రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. అండ్ నేనైతే వేడివేడిగా అన్నం వేసుకొని దాంట్లో వేసుకొని తినేస్తున్నాను. అండ్ మీరు ఎప్పుడు ట్రై చేయబోతున్నారు? ఇప్పుడే ట్రై చేయండి. Stay tuned and see you in the next video.